ఏంటి మ్యాథమెటిక్స్ లో ఏదో తేడా ఉంది? ఈ హ్యాండ్ను పట్టుకోవాల్సిన ఈ హ్యాండ్ను పట్టుకుందేంటి? అంటే పద్మావతి వంటోడుతో లేచిపోతుందన్నమాట. వదిన గారు, అయిపోయింది వదిన గారు, మొత్తం అయిపోయింది. మీ పరువు, స్వర్గంలో ఉన్న మా అన్నగారి పరువు, ఇంట్లో ఉన్న వీళ్ళందరి పరువు సర్వనాశనం అయిపోయింది. ఆఖరికి వజ్రపాటి వంశం పరువు ప్రతిష్ఠ కూడా సర్వనాశనం అయిపోయింది. అప్పుడేమో ఆ కళ్యాణి, ఇప్పుడేమో ఈ పద్మావతి. ఏమే మీరందరూ మా వజ్రపాటి వంశం పరువుని సర్వనాశనం చేయడానికి పుట్టారంటే? అది సరే, వీళ్ళిద్దరి పక్కన ఈ అమెరికా అమ్మాయిందేంటి? స్కెచ్, ప్లాను, డిజైనరు, డైరెక్టరు అన్నీ అమెరికా సిస్టర్ అయి ఉంటుంది. ఏం సిస్టర్, అంతేనా? అయ్యో 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 పాపిష్టిదానా, నా కూతురు నీకేం అన్యాయం చేసిందే? దానికి ఇవన్నీ నూరు పోసావ్? సూర్య, అసలు విషయం ఏంటంటే? ఏంటి అసలు విషయం? ఏంటి చెప్పు. కళ్ళ కప్పటం తెలియని నా కూతురికి మాయ మాటలు చెప్పి చివరికి అది ఇంతకు తెగించేలా చేస్తావా? అక్క, తనమే చేయిస్తావేంటి? నా కూతురు చేత తప్పు చేయించాలని చూస్తున్న దీన్ని కొట్టడం కాదు, నీలో నన్ను నరికేయాలి. ఆహా, శామ్ చెప్తేనే, శామ్ ప్రోద్బలంతో నీ కూతురు ఇవన్నీ చేస్తుందా? అక్షరాలా. ఏ శామ్ ఏం చెప్తే అది చేస్తుందా నీ కూతురు? ఏ తనకు మాత్రం బుద్ధి జ్ఞానం లేవా? ఏది తప్పో ఏది ఒప్పో తెలియని వయసులో ఉందా? నువ్వు లక్ష్య చెప్పు. నా కూతురు మనసును విషపూరితం చేసింది ఈ అమెరికా పిల్లే. తప్పక, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఈ ఇంట్లో ఏది జరిగినా అది శామ్ కి ఆపాదించడం చాలా పెద్ద తప్పు. తప్పేంటి? అన్ని కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంటే ఎవరో పిల్లొస్తుంది. ఆ పిల్ల వల్ల పద్మ పెళ్లికి ఎన్నో ఆటంకాలు కలుగుతాయని తిరకాసమ్మ అప్పుడే చెప్పింది. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి కదా. అన్యాయంగా తన మీద నిందలు వేస్తే కళ్ళు పోతాయి. నేను అన్న దానిలో అబద్ధం ఉందా? ఏ వినాయక చవితి వ్రతం చేస్తే మన ఇంటికి అరిష్టం అని తెలిసి కూడా జరిపించిందా లేదా? అప్పటి నుంచే కదా ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి. వినాయక చవితి పూజ చేస్తే విఘ్నాలు తొలగిపోయి పద్మ పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరుగుతుందని ఆలోచించుంటుంది. చెలి, నీ స్నేహితురాలు కూతురు కదా అని ఇలా సమర్థించడం కాదు, వాస్తవం మాట్లాడు. ఏ పద్మ పెళ్లి జరగాలని అమ్మవారికి అఖండ దీపం నేను వెలిగిస్తే పద్మ పెళ్లి జరగకూడదని ఈ పిల్ల అఖండ దీపం వెలిగించడం నిజం కాదా? అది నీ అపోహ. కానీ కాదు. ఎందుకు కాదు? నగలు పెట్టి కనిపించకపోతే ఆ తప్పు శామ్ది. కానీ ఆ తప్పు శామ్ చేసిందని నిరూపణ కాలేదే. దాని గురించి ఎవరికి అక్కర్లేదు. నాలుండి కొట్టింది అని శామ్ మీద పడి గోల చేశావు. కనీసం ఒక్క క్షణం నిదానంగా ఎవరైనా ఆలోచించి అసలు శామ్ నీ అల్లుణ్ణి ఎందుకు కొట్టిందని కొంచెమన్నా తెలుసుకునే ప్రయత్నం చేశావా? కనీసం అసలు ఏం జరిగిందని శామ్ ని ఇంట్లో ఎవరైనా ఒక్క మాటైనా అడిగారా? లేదు, అడగరు. శామ్ తప్పు చేసింది అని మాత్రం అనేశారు. ఇప్పుడు నీ కూతురు తప్పు చేస్తూ పట్టుబడితే తను చెంప పగలు కొట్టాల్సింది పోయి శామ్ ని కొట్టడానికి వచ్చావు. అసలు అందరికీ శామ్ అంత ఈజీగా దొరికిందా? ఎందుకలా ప్రతి దానికి తనదే తప్పంటారు? అందరికీ శామ్ ఒక ఆట బొమ్మలా కనిపిస్తుందా? అందుకేనా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తనతో ఆడుకుంటున్నారు? తన జీవితంతో ఆడుకుంటున్నారు అంటే ఏంటి? ఇప్పుడు జరుగుతున్న దానిలో ఈ అమ్మాయి తప్పే లేదంటావా? మాటికి లేదు. సరే, ఈ పిల్ల తప్పు లేదని అనుకుందాం. ఈ పిల్ల వాళ్ళిద్దరితో పాటు ఎందుకుంది ఇక్కడ? ఏ నోరు మూగపోయిందే చెప్పు. ఈ పిల్ల వాళ్ళిద్దరితో పాటు ఎందుకుంది? ఆపుతారా?